హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ చలికాలంలో జలుబు దగ్గు జ్వరం ఉన్న వెల్లుల్లి రసం చేసి చూపిస్తానండి. ఈ వెల్లుల్లి రసము ఇట్టే తాగేస్తారండి. ఇంత టేస్ట్గా చేసుకుంటే జలుబు దగ్గు ఏదున్నా చిటికెలో మాయమైపోతుందండి. ఈ వెల్లుల్లి రసము ఒక మెడిసిన్లా పనిచేస్తుంది చలికాలంలో. మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి, మా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఈ వెల్లుల్లి రసం చేసే విధానం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి. ముందుగా చిన్న సైజు ఉల్లిపాయ అంతా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మంచిగా పిసుక్కొని పిప్పంతా తీసేసుకుందామండి. ఇలా కనుక చేసుకుంటే ఈ వెల్లుల్లి రసం సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి. చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా పిప్పి తీసేసుకుందామండి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. 2 ఉంటే చాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మిరియాలని యాడ్ చేసుకుందాము. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి. ధనియాలు, లవంగా, చెక్క వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి రసము. ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఇందులో వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుందాము. వెల్లుల్లి రసం కదండి, ఇవి 10 అయినా వేసుకోవచ్చండి. మనం తినేదానిని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. కచ్చా పచ్చాగా వేసుకోవచ్చు, లేదా రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ వెల్లుల్లి రసము. మా ఇంట్లో రోలు లేదు కాబట్టి నేను మిక్సీలో వేసానండి. ఇది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని 2-3 మజ్జిగ కట్ చేసి వేసుకుందామండి. అలాగే కరివేపాకును కూడా వేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. సూపర్ డూపర్గా ఉంటుందండి ఈ చలికాలంలో ఈ వెల్లుల్లి రసము. మీరు ట్రై చేయండి. ఇందులోనే టమాటాలను యాడ్ చేసుకున్నాము. టమాటాలు తొందరగా మగ్గటం కోసం మనం ఇందులో ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటాలు తొందరగా మగ్గాలి, తొందరగా ఉడకాలి అంటే ఇందులో సాల్టు అలాగే పసుపుని యాడ్ చేద్దామండి. తొందరగా ఉడికిపోతాయండి, టమాటాలు మగ్గిపోతాయి తొందరగా. ఇలా కలుపుకుందామండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి రసాన్ని మీరు ఇంట్లో ట్రై చేయండి. చూడండి, మొత్తం చక్కగా ఉడికిపోయింది. మనం సాల్టు అలాగే పసుపు వేయటం వలన. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వెల్లుల్లి పౌడర్ని యాడ్ చేద్దామండి. కొంచెము మగ్గిన తర్వాత చూడండి, ఇలాగా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. వెల్లుల్లి పొడి వేసిన తర్వాత కొంచెం అలా తిప్పుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా తీసి ఉంచిన ఈ రసాన్ని యాడ్ చేద్దామండి. చూడండి, నేనైతే 2 గ్లాసుల వరకు రసం పోసానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, పులుపుని బట్టి వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. టేస్ట్ని బట్టి సాల్ట్ని కూడా వేసుకుందాము. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని చక్కగా మరిగించుకుందామండి. ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి వెల్లుల్లి రసము. ఈ చలికాలంలో సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ రసం ఉట్టిగానే పోసుకొని తాగేయచ్చండి ఇలా కనుక మీరు చేసుకుంటే. ఈ రసము చికెన్ ఫ్రైలో తినవచ్చండి, సూపర్గా ఉంటుంది. అలాగే చికెన్ మసాలా గ్రేవీలో కూడా తినవచ్చు. నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేశానండి పులుపుగా ఉందని. చూడండి, ఇలా మరిగిస్తే చాలండి, సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చలికాలంలో ఈ వెల్లుల్లి రసము. మీరు ఇంట్లో మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. మా వీడియో కూడా చివరి వరకు చూడండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి, మా వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసుకుందామండి. ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి రసము. అలాగే
కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఎర్రగా తాలింపు వేగిన తర్వాత ఇందులో తాలింపులను కూడా యాడ్ చేసుకుందామండి. చిటపటలాడేలాగా ఈ తాలింపు వేగితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ వెల్లుల్లి రసము. మీరు మా వీడియో చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. కొంచెం మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి. మెంతులు ముందుగా వేసుకుంటే చేదొచ్చేస్తుంది, మధ్యలో వేసుకుందామండి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. చివరిలో కొత్తిమీర వేసుకొని ఈ వెల్లుల్లి రసంలో ఈ తాలింపుని యాడ్ చేద్దామండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ తాలింపు వెల్లుల్లి రసంలో యాడ్ చేద్దామండి. సూపర్గా ఉంటుందండి ఇలా కనుక చేసుకుంటే. చలికాలంలో మంచి రెసిపీ అండి ఇది. జలుబు దగ్గు జ్వరం ఉన్న మెడిసిన్లా పనిచేస్తుంది. మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేసి ఈ చలికాలంలో ఈ వెల్లుల్లి రసం మెడిసిన్లా పనిచేస్తుందండి. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియోలో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూసి మీరు ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు ట్రై చేయండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి, మాలాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూసి కామెంట్ చేసి చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వెల్లుల్లి రసం ఇలా కనుక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి.